బైబిల్ కథల పుస్తకం కాదు ఇది. మనిషి ఊహించి రాసిన గ్రంథం కాదు ఇది. ఏమిటి బైబిల్ మేము ఎందుకు నమ్మాలి? బైబిల్ మనం ఎందుకు నమ్మాలి అంటారా? అది వ్రాయించింది దేవుడు గనుక, సమస్తాన్ని ఎరిగినవాడు గనుక, ఏమి మీకు సంభవించబోతుందో ఎరిగినవాడు గనుక మీకు ముందుగా చెప్పాడు, ముందుగానే మీకు వ్రాయించాడు. అవునండి, చదవాలి. చదవరా? చాలా మంది పాపం బైబిల్ చదివితే నిజాలు తెలుసుకుంటారు కదండి, కానీ చదవనివ్వకుండా అడ్డుపడుతున్నారు చాలా మంది. వద్దు, మీరు బైబిల్ చదవకండి, మత గ్రంథం అది, క్రైస్తవ్యానికి సంబంధించిన పుస్తకం అది, అబద్ధాల పుస్తకం అది, భూత పుస్తకం అది. భూత పుస్తకమా? ఒరే, భూత సినిమాలు చూస్తున్నావురా? సినిమాలు సిగ్గు లేదు నీకు? డబ్బులు ఖర్చు పెట్టి ఒక టికెట్ 1500 అండి. ఈ మధ్యన ఏదో దరిద్రమైన సినిమా విడుదలైతే దాని ప్రీమియర్ షోకి టికెట్ 1500. 1500 2000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక కట్టు కథను సినిమా చూడడానికి వెళ్తావు. అందులో ఏముంది? భక్తి నేర్పించాడు అక్కడ. ఏమండి? రక్తి. ఏమండి? నీకు మత్తెక్కించే పాటలు, బూతులు నేర్పించే మాటలు, అవే కదా సినిమాల్లో ఉన్నాయి.